రొయ్యలు ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన పదార్థములు: టొమాటో, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, ఒక ఉల్లిపాయ, కావాల్సినన్ని పచ్చిమిర్చి. ముందుగా అల్లం వెల్లుల్లిపాయని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చితో పాటు ఉల్లిపాయలను కూడా కలిపి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని తీసి మిక్సీలో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయిలో రొయ్యలు, చిటికినంత కళ్ళు ఉప్పు వేసుకొని టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. స్టవ్ మూత పెట్టుకొని ఆ పసుపు అంతా బాగా పట్టే వరకు ఉంచి మూత తీసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పక్కన పెట్టి ఉంచుకున్న రొయ్యల్ని ఆయిల్లో వేయించుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చి రబ్బర్లా కాకుండా సాఫ్టీగా ఉండేలాగా ఆయిల్లో వేయించుకోవాలి. బాగా వేగి ఉన్న రొయ్యల్ని తీసి గిన్నెలో వేసుకోవాలి. ఒక 4-5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి, రొయ్యలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఆ తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని మిక్సీ చేసుకున్న పేస్ట్లన్నీ కలిపి వేయాలి. టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే ఉల్లిపాయ కూడా, పచ్చిమిర్చికి కలిపి మిక్సీ వేసుకున్న పేస్ట్లన్నీ కలిపి కొంచెం స్మెల్ పోయేంత వరకు వేపుకొని కారం, ఉప్పు వేసుకొని మరింత దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు వాడానండి, మీరు మామూలు సాల్ట్ అయినా వాడుకోవచ్చు, లేదు అంటే కల్లుప్పు వాడుకోవచ్చు. బాగా ఆ కర్రీ అంతా దగ్గరికి వచ్చే వరకు వేయించుకోవాలండి. మనకు కావాల్సిన మట్టుకు ఎంత కావాలో అన్ని గ్లాసులు వాటర్ పోసుకొని గ్రేవీ అంతా దగ్గరకు వచ్చి ముక్కకి పట్టేలాగున వాటర్ అనేది తీసుకోవాలండి. మన ఫ్యామిలీ మెంబర్స్కి తగ్గట్టుగా మనకు కావాల్సినంత గ్రేవీ కోసం వాటర్ అనేది తీసుకుంటాం. అది మీ ఇష్టం అండి, ఎన్ని గ్లాసులైనా పోసుకోవచ్చు, 1 or 2 గ్లాసెస్. తర్వాత అందులో వేయించుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. మూత పెట్టి ఒక 4-5 మినిట్స్ తర్వాత బాగా దగ్గరకు వచ్చింది
మనకు కావాల్సినంత గ్రేవీ సరిపడిద్ది అంటే మసాలా, గరం మసాలా, ధనియాలు, మీకు ఇష్టమైన మసాలా వేసుకోవచ్చండి మీ టేస్ట్కి తగ్గట్టు, కొత్తిమీర, కరివేపాకు, ఫైనల్గా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 4-5 మినిట్స్ స్టవ్ మీద ఉంచి కొత్తిమీర, కరివేపాకు బాగా పట్టేలాగా చూసుకొని స్టవ్ కట్టేసుకుంటే రొయ్యల ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది నా స్టైల్ ఆఫ్ రొయ్యల ఫ్రై అండి. ఒకసారి మీ అందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నాకైతే బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.